అరే షించాన్, నాకు వచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందిరా. బ్యాట్ మొబైల్ అయితే ఒక కార్ అయితే ఉంటుంది బ్యాట్ మ్యాన్ వచ్చేసి, మన టోనీ స్టార్క్ అదే ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదా, తను వచ్చేసి అయితే దాన్ని అయితే రెడీ అయితే చేస్తున్నాడంట స్టార్క్ మ్యాన్షన్ దగ్గర. అది సూపర్ ఉంటుందంట్రా. అవునా మామ, నాకు అది చూడాలనిపిస్తుంది మామ. దాన్ని ఒక్కసారైనా దాంట్లో కూర్చోవాలని అనిపిస్తుంది. అరే కూర్చోడం ఏంట్రా, నాకు ఒక ప్లాన్ వచ్చింది. దాన్ని ఎలాగైనా చోరీ చేసి దాంట్లో ఫుల్గా తిరిగేద్దాం, ఓకేనా? అవును గాయస్, చెప్పడమే మర్చిపోయా. కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. పాత వాళ్ళు అయితే లైక్ అయితే వేసేసుకోండి. చలో, ఇప్పుడైతే ఓ ప్లాన్ అయితే వేయాలన్నమాట అది తీయడానికి అయితే. మామ మామ, ఖచ్చితంగా అదైతే తీసుకొచ్చేద్దాం, దాంట్లో ఫుల్గా తిరుగుదాం, ఓకేనా? అరే నేను అదే కదరా చెప్తున్నా, ముందైతే దాని దగ్గరికి వెళ్ళేలోపు ఒక ప్లాన్ అయితే వేసుకోవాలి. అంటే ఇప్పుడు టోనీ స్టార్క్ ఒక్కడే లేడనమాట, ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చేయడానికి. మొత్తం అవెంజర్స్ అందరూ అయితే అక్కడే ఉన్నారనమాట. సో మనమైతే ఏదో ప్లాన్ అయితే వేయాలి ఖచ్చితంగా అయితే. మామ, ఏం ప్లాన్ వేద్దామంటావు, నువ్వే చెప్పు. ఏదో ఒకటి ఆలోచించు మామ. నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను ఖచ్చితంగా. కానీ మనం ప్లాన్ వేసామంటే బనీనికి తెలియకుండా డ్రాయర్ లాగేయాలి. అలాంటి ప్లాన్ వేయాలి మనం వేసామంటే. నీకు అది మరి దొరకకూడదు మనం వేసిన ప్లాన్ దెబ్బకి. వాళ్ళకి కూడా అర్థం అవ్వకూడదు కార్ ఎప్పుడు తీసాం, ఎక్కడికి కట్టుకెళ్ళాం, అసలు దొరకకూడదు. అలా ఉండాలి కార్ వేసామంటే. కానీ ఆ బ్యాట్ మొబైల్ అంటున్నావు, బ్యాట్ మ్యాన్ కార్ అంటే మామూలుగా బ్యాట్ మ్యాన్ అంటేనే సూపర్ ఉంటాడు. కానీ ఆ కారు ఓ ఏముంటుందో అని ఆలోచిస్తున్నాం మామ నేను వచ్చేసి. అవును మైక్ మావా, నీకెలా తెలిసింది అది మొత్తం ఎలా ఉంటుందంటావు, నువ్వే చెప్పు. అది వచ్చేసి ఫుల్ బూస్టర్తో అయితే ఉంటుందంట, చాలా స్పీడ్ అయితే వెళ్తుందంట. అంతేకాక గాల్లో కూడా అప్పుడప్పుడు ఎగురుతుందంట. అది ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని పల్టీలు కొట్టేసినా సరే. అవ్వ అయ్యా స్వామి, పడిపోయిందిరా. అరే రే, దీన్ని రివర్స్ చేద్దాం. ఓకే, సెట్ అయిపోయింది. ఎక్కడ ఉన్నాం? ఓకే, కొంచెం చూసి వెళ్దాంలేండి సార్ నుండి. ఓకే, ఎన్ని పల్టీలు కొట్టినా సరే ఏమీ అవ్వదంట. బ్యాట్ మొబైల్ వచ్చేసి అలా ఉంటుందంట అది వచ్చేసి అయితే. అవునా మైక్ మావా, అయితే ఖచ్చితంగా తోలాలి మైక్ మావా అది వచ్చేసి ఎలాగైనా సరే. మామ అవును, నాకు ఇప్పుడు ప్లాన్ వచ్చింది చెప్పనా. అరే చెప్పురా, నేను దాని గురిండే కదా ఆలోచిస్తున్నా. మావా, ఫస్ట్ వెళ్దాం. వెళ్ళి మామూలు క్యాజువల్గా చూసుకొని డ్రైవ్ చేయి మావా. అరే అరే సారీ రా. ఓకే, చెప్తున్నా. ఫస్ట్ వెళ్ళి మామూలు క్యాజువల్గా మాట్లాడదాం. మాట్లాడుతున్నట్టు ఒక ప్లాన్ చెప్తా చూడు. హైడ్ అండ్ సీక్ అని అయితే చెప్దాం వాళ్ళకి వచ్చేసి. వాళ్ళందరినీ దాక్కునే వరకు వెయిట్ చేయి. ఫస్ట్ నువ్వు వెళ్ళి దాక్కోకు. అందరూ దాక్కుంటావు చూసావా, అప్పుడు మెల్లగా నువ్వు వెళ్ళేసి ఆ బ్యాట్ మొబైల్ ఎక్కడుందో దాన్ని చోరీ అయితే చేసేసాం అనుకో, వాళ్ళందరూ దాక్కొని ఉంటారు కదా, వాళ్ళు ఎవ్వరు పట్టుకోవడానికి రారు. సో ఇద్దరం కలిపి స్కిప్ అయిపోదాం. ఎలా ఉంది ప్లాన్? అరే నువ్వేంట్రా ఎంత దొంగోళ్ళ తయారయ్యో. కానీ ప్లాన్ అయితే బాగుంది. అవ్వ బాబోయ్. ఓకే ఓకే, కొంచెం చూసి డ్రైవ్ చేయాలి. చలో చలో, జాగ్రత్తగా వెళ్దాం. ఓకే, సో నీ ప్లాన్ అయితే సూపర్ ఉందిరా. వచ్చేసాం దగ్గరికి వచ్చేసి. దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. నేనైతే వెళ్ళను, ఫస్ట్ వచ్చేసి వాళ్ళందరినీ వెళ్ళిపోవడానికి చూద్దాం. ఓకే చలో, వచ్చేసాం గాయస్ ఫైనలీ అయితే ఇక్కడికి. వీళ్ళు వచ్చేసి చేస్తూ ఉంటారు నాకు తెలిసి వచ్చేసి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టోనీ స్టార్క్ అయితే ఇంకా చిన్న రీమోడలింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. సో బ్యాట్ మొబైల్ అంటే సూపర్గా అయితే ఉంటుంది చూడడానికి. ఆల్సో దాని ఎబిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి గైస్. చెప్పడం ఎందుకు, ఇప్పుడు ఎలాగో చూస్తారు కదా మీరు. ఓకే వచ్చేసాం. వీళ్ళు ఎక్కడ ఉంటుంటారు? ఓకే, ఎక్కడ నుండి అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇటు కాసే వెళ్దాం, ఆగండి. ఓకే చలో, వచ్చేసాం. ఒరే అందరూ ఇక్కడ ఉన్నారు గైస్. ఓకే, కార్ అయితే ఇక్కడ ఆపేద్దాం. దారా, యోడి అమ్మ, ఏమన్నా ఉందా బ్యాట్ మొబైల్? ఓకే, ఇది వచ్చేసి ఎక్విప్లో ఉండిపోయింది. ఓకే ఓకే చలో చలో. అరే ఇదిగోరా బ్యాట్ మొబైల్, అడిగా కదా చూస్తాను, ఏమన్నా ఉందా? అవును మైక్ మావా, సూపర్ ఉంది బ్యాట్ మొబైల్ వచ్చేసి, సూపర్గా ఉంది. టోనీ ఏంటి మొత్తం అయిపోయిందా? లేదు, ఇంకా కొంచెం చేయాల్సింది ఉంది. అది అయిపోయింది అనుకో, మొత్తం ఇంకా అయిపోయినట్టే. బ్యాట్ మొబైల్ వచ్చేసి బ్యాట్మ్యాన్ కోసం ఇదంతా రెడీ చేస్తున్నాం. ఓహో గైస్, చూసారా ఏమన్నా ఉందో? షేడింగ్, లైట్ పడడం వల్ల బాబా సూపర్ ఉంది ఇది వచ్చేసి. ఓకే చలో, ఇంకా కొంచెం అయితే అవ్వాల్సింది ఉందంట. ఓకే ఓకే సూపర్ ఉంది ఇది వచ్చేసి అయితే. ఏ మాటకు ఆ మాట అయితే. ఓకే, ఇంకేముంది? ఇక మన ప్లాన్ అయితే స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. ఓకే మావా మావా, స్పైడర్ మ్యాన్ మావా, నాకు హైడ్ అండ్ సీక్ ఆడాలని ఉంది. ప్లీజ్ ప్లీజ్ ఆడించవా?
అరే ఈ ఎండలో ఏంటిలా షించాన్, ఈ ఎండలో ఇప్పుడు హైడ్ అండ్ సీక్ చిరాగ్గా ఉంటుంది. లేదు మామ, నాకు ఆడాలనుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఆడించు, ప్లీజ్ నన్ను ఆడించు. అరే నిన్నొక్కనే కాదు, అక్కడ ఐరన్ మ్యాన్ ఇంకా హల్క్ వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారనుకో, నేను కూడా అప్పుడు ఆడతాను. ఓకే ఓకే, ఇంకా వాళ్ళిద్దరిని ఒప్పించాలి అంతే కదా. నువ్వు ఊరుకొని ఉండు, నేను ఒప్పిస్తాను కదా. అరే అరే టోనీ మావా, టోనీ మావా, నాకు హైడ్ అండ్ సీక్ ఆడాలనుంది, నాకు హైడ్ అండ్ సీక్ ఆడాలనుంది. ఒప్పుకో 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 ఒప్పుకో. హల్క్ హల్క్ థానోస్, థానోస్ వచ్చేస్తుంది అయ్యా థార్కి. థార్ మావా ఒప్పుకో ఒప్పుకో. అరే సరేరా షించాన్, చిన్నది ఉంది ఇంకా, అయిపోగానే మొదలు పెడదాం హైడ్ అండ్ సీక్ వచ్చేసి. ఓకే చలో, ముందే చెప్పేసిన రూల్స్ వచ్చేసి మీ అందరికీ, మీరు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవచ్చు, కానీ ఈ ఐలాండ్ వదిలేసి అయితే బయటకైతే వెళ్ళకూడదు. సో ఇదే రూల్స్, ఇంకెంతకు మించి రూల్స్ ఏం లేవు. టైం లిమిట్ కూడా ఏం లేదు. నేను వచ్చి కనిపెట్టే వరకు మీరు వెళ్ళి హైడ్ అయిపోయి ఉండడమే. సో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి మీకు నచ్చిన వాళ్ళు వెళ్ళండి. హే సరే, నేనైతే ఇంక వెళ్ళి దాక్కపోవడం అయితే స్టార్ట్ చేయాలి. సారీ, దాక్కోవడం అంటున్నానండి, లెక్కలు మొదలెట్టాలి. ఓకే, ఇంక స్టార్ట్ చేసేయండి. మీరు వెళ్ళి దాక్కోండి. 1 2 3. ఓకే, ఫస్ట్ అయితే నేను వెళ్ళి దాక్కోబోతున్నాను. నేను ఎక్కడ దాక్కోలో నాకేం అర్థం అవట్లేదబ్బా, ఎందుకంటే ఇవన్నీ నాకు తెలిసినవే. ఈ స్పాట్లన్నీ సింపుల్ గా దాక్కుందాం, కానీ వాడు కనిపెట్టేలా ఉండకూడదు. ఇక్కడ దాక్కుందామా? ఇక్కడే దాక్కుందాం అని నాకైతే అనిపిస్తుంది. వద్దు, నా బుర్ర అయితే కనిపించేస్తుంది. ఖచ్చితంగా వీడైతే కనిపెడేస్తాడు ఇక్కడ దాక్కుంటే. సో ఇంకెక్కడ దాక్కుందాం? ఓకే, ఈ శివారికి వెళ్ళి అయితే దాక్కుందాం. ఈ చెట్లలో దాక్కుంటే ఖచ్చితంగా వాడైతే కనిపెట్టాడు. ఓకే ఓకే, ఇక్కడైతే దాక్కుందాం. ఓకే, ఇప్పుడైతే నా వంతు అయితే వచ్చేసింది. ఎక్కడ దాక్కుందాం అంటారు? నా శరీరంకి ఈ చెట్లో దాక్కున్నా సరే వీడు కనిపించేస్తాడు. ఇంకెక్కడ దాక్కోమంటారు చెప్పండి? ఇంకా 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 ఏమన్నా కొత్తగా ఆలోచించాలి. అప్పుడే వాడు కనిపెట్టలేనట్టు అవ్వాలి. ఈ బేస్మెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బేస్మెంట్ అయితే నా ఆకారాన్ని కరెక్ట్ గా పట్టేస్తుంది. అప్పుడు వాడు ఖచ్చితంగా అయితే కనిపెట్టలేడు. సో పదండి, వెళ్ళి దాక్కుపోదాం. పోదాం పోదాం పోదాం, ముందుకు పోదాం. ఏంది ఎంత దూరం ఉంది ఇది? ఓకే, వచ్చేసాం. ఇక్కడ ఎక్కడ దాక్కోమంటారు? ఓకే, ఈ మెట్ల మీదకి వెళ్ళి దాక్కోపోదాం. ఈ మెట్ల మీద కాడ వచ్చినా సరే మనం కనిపెట్టలేం, ఎందుకంటే కనిపెట్టడంతో ఇంకే సప్లై చేయలేం అంతే. ఓకే, ఇప్పుడు నాకు సమయం అయితే వచ్చేసింది. ఎక్కడ దాక్కుందాం అయ్యా? ఈ చెట్లలో దాక్కుందామా? వద్దు, చెట్లలో దాక్కుంటే ఖచ్చితంగా కనిపించేస్తాడు. మనం ఈ కిందకి వెళ్ళి మన స్పైడర్ వెబ్ యూజ్ చేసి దాక్కుందాం. చెప్పాడు కదా ముందే ఈ ఐలాండ్ వచ్చేసి లీవ్ అవ్వకూడదని. వీడు కరెక్ట్ అయిన రూల్స్ పెట్టేశాడు అబ్బా. ఎక్కడ దాక్కుందాం అంటారు? బాబా, అయ్యా పడిపోయానబ్బా. ఓకే ఓకే, ఏం బాధలేదు, వెళ్దాం పదండి. ఎక్కడ దాక్కుందాం? ఎక్కడ? చలో వెతుకుదాం. ఓకే, దూకేసాం. ఎక్కడ దాక్కుందాం? ఓకే, ఈ చివరికి వెళ్ళి ఆ గోడ ఇచ్చి అయితే దాక్కపోదాం. అక్కడ దాక్కుంటే ఈ పొట్టోడైతే మన అయితే కనిపెట్టలేడు. నాకు తెలిసి అయితే ఇదే రైట్ స్పాట్. ఓకే, దాక్కుందాం. చలో. ఓకే, ఇప్పుడు నా సమయం అయితే వచ్చింది. నాకైతే ఒక ప్లేస్ అయితే ఉంది, అది నా పర్సనల్ స్పేస్. ఖచ్చితంగా అది ఎవడు వెళ్ళడు, వీడు కూడా కనిపెట్టలేడు ఆ స్పేస్ వచ్చేసి, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియదు. నా సాటి అవెంజర్స్ కే తెలియదు అది నా హైడ్ రూమ్. అందులో మొత్తం అన్ని రెడీ చేసి ఉంచుకున్నా, ఎప్పటికైనా పనికి వస్తుందని చెప్పి. సో చూపిస్తారండి మీకు వచ్చేసి ఇప్పుడు. ఓకే, ఈ బేస్మెంట్ లోకి అయితే వెళ్ళిపోవాలి. బేస్మెంటే కదా, ఎప్పుడు ఉండేదే కదా, ఇందులో హైడ్ అని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు చూపిస్తా అసలైన హైడ్ రూమ్ వచ్చేసి. ఓకే, ఇక్కడే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడే ఒక సీక్రెట్ స్విచ్ అయితే ఉంటుంది, అది ఎవ్వరికీ అయితే తెలియదు. ఓపెన్ చేస్తున్నా చూడండి, సీక్రెట్ స్విచ్ ఇదిగోండి. ఈ డోర్ వచ్చేసి ఓపెన్ క్లోజ్ అవుతుంది ఆ సీక్రెట్ స్విచ్ నొక్కితే. సో ఇగోండి వచ్చేసాం లోపలికి వచ్చేసి. ఇదే ఆ సీక్రెట్ రూమ్, ఇందులోనే నేను అప్పుడప్పుడు హైడ్ అవుతూ ఉంటా. సో ఇదిగోండి, ఇది వచ్చి చూసారా? ఇక్కడ ఇది ఓన్లీ ఒక సినిమా హాల్ లాగే కాదు, ఇది సీసీ కెమెరా లాగా కూడా పనిచేస్తుంది. ఈ స్టార్క్ మ్యాన్షన్ లో, ఈ ఐలాండ్ లో ఎవరు ఏం చేసినా సరే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఎలా అయినా సరే చూసి వచ్చి ఎవరు ఎక్కడ తప్పించుకున్నా. సో ఇక్కడ దాక్కున్నాం అంటే ఎవరు మనం పట్టుకోలేరు. ఆ షించానే కాదు, ఎవరే కాదు. ఇందులో మనం కావాలంటే సీసీ కెమెరాలో కూడా వాడచ్చు, ఇది సినిమాలు కూడా చూసుకోవచ్చు. సో ఎవరు ఏం చేసినా ఇక్కడ నుండి సింపుల్ గా అయితే తెలుస్తుంది. ఓకే రా, ఇంకా క్రియేటర్ ఆలోచిస్తున్నావు పొట్టుడా. కరెక్ట్ ఇదే టైము, అందరూ వెళ్ళిపోయారు. తొందరగా ఎక్కేసావు అనుకో నువ్వు బ్యాట్ మొబైల్, ఇంకా మన పని మనం మొదలు పెట్టేద్దాం. వచ్చేయి, ఎక్కు. సూపర్ మామ, టైంకి దొరికింది బ్యాట్ మొబైల్ కూడా.
అరే ఈ ప్లాన్ వేసిందే నువ్వు, మళ్ళీ సూపర్ మామ అని నాకే చెప్తున్నావా? ఓకే ఓకే చలో, ఇంకా టైం వేస్ట్ అయితే చెయ్యొద్దు, వీళ్ళు వచ్చేలోపు తొందరగా అయితే వెళ్ళిపోదాం. ర్రే, ఇదైతే నేను అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నారా, చాలా స్పీడ్ ఉంది, ఆల్సో ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉంది. ఓకే ఓకే బుల్లెట్స్ కూడా వస్తున్నాయి అబ్బా ఇందులోండి. ఏ ఏ, కానీ ఇది ఎక్కడైతే టెస్ట్ చేయకూడదు. ఓకే ఇక్కడ ఏదో రేడార్ కూడా ఉంది గైస్. ఓకే ఈ రేడార్ వచ్చేసి ఎవరైనా క్రైమ్స్ చేస్తే అయితే తెలుస్తుంది అనమాట ఈ రేడార్లో వచ్చేసి. ఓకే ముందైతే దీన్ని బయటకు అయితే తీసుకెళ్ళిపోదామా అండి. ఓపెన్ 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 అయిపోయింది, ముందు రేడియో అయితే ఆపేద్దాం అబ్బా. చలో వచ్చేసాం బయటికి. ఓకే 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 అమ్మ బాబోయ్, స్పీడ్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్, నేనైతే అసలు ఆపరేట్ అయితే చేయలేకపోతున్నా. ఓకే చలో ఇప్పుడైతే వెళ్దాం. ఓకే ఓకే ఫుల్ స్పీడ్లో అయితే ఉంది. అబ్బా బాబా అయ్యా స్వామి, అస్సలు హ్యాండిల్ చేయలేకపోతున్నా గాయస్, ఫుల్ స్పీడ్ అయితే ఉంది. అరే మామ ఈ రాడార్ ఏంటి? అవును చెప్పావు, ఏదో క్రైమ్స్ అంటున్నావు, ఏంటి సంగతి? ఓకే నాకు తెలిసి ఇది బ్యాట్మ్యాన్ కార్ కదా, ఖచ్చితంగా క్రైమ్స్ కోసమే ఉంటుంది. నిజమేలే, అందుకే బుల్లెట్స్ ఇవన్నీ పెట్టి ఉంటాడు నాకు తెలిసి. అరే అరే ఆగరా ఒక నిమిషం, అరే ఇక్కడ క్రైమ్ చూపిస్తుంది రా షిన్చాన్ ఈ రేడర్లో వచ్చేసి. ఓకే ఇంకా వాళ్ళ పని అయితే పట్టాల్సిన సమయం అయితే వచ్చేసింది గాయస్, చలో పోదాం. ఓకే ఓకే మామ ఇక్కడే ఉన్నారు మామ, వీళ్ళు వచ్చేసి నాకు తెలిసి వీళ్ళంతా రాబరీ చేసి ఉంటారు ఆ పక్క దాంట్లో. ఓకే మామ కాల్చు కాల్చు కాల్చు, ఈ బండితో కరెక్ట్గా ఆపరేట్ చేయి. అరే అట్టకాసి ఉంటే అలా కాలుతుందబ్బా. అరే వీడెవడ దగ్గరికి వచ్చేసాడు మామ, చూసుకో. ఓకే ఓకే బ్యాక్ సైడ్ అయితే ఫైర్ అయితే అవ్వదన్నమాట, అర్థమైంది ఇది వచ్చేసి. అరే కానీ ఫైర్ అవుతుంది అయ్యా, ఇదేంటి మామ ఇలా ఉంది బండి వచ్చేసి. ఓకే నువ్వు కరెక్ట్ తెప్పాలి, లేకపోతే అలా వచ్చి నీకే చేస్తారు. మొన్నైనా ఒక్కసారి డోర్ లాక్ అయితే లోపల నుండి ఎవడు బయటకు లాగలేడు అనుకోండి, అది వేరే విషయం. ఓకే ఇది ఎక్కడితో ఆగిపోతుంది అబ్బా, అది మ్యాటర్ వచ్చేసి. ఓకే అయిపోయారు, ఇంకిద్దరే ఉన్నారు. చూడు మావా వాళ్ళు అక్కడ దాక్కున్నాడు. ఓకే ఓకే ఇంకా ఆలోచిస్తున్నాడు, కారు పేల్చాడు కారు, ఇంకా మరి వెళ్ళకూడదు ఎక్కడికి. సూపర్ మావా, ఇంకా ఈడు ఇంకొకడే ఉన్నాడు. ఇంకా వేసేయి వేసేయి వేసేయండి, వేసేయి. ఇంకెంతసేపు ఆలోచిస్తున్నావు, తొందరగా చంపేవాడిని. ఓకే ఓకే వేసేసావు. ఓకే ఇంకొక్కడే ఉన్నాడు, అదిగో అదిగో ఆ ఫెన్సింగ్ వెనకాల దాక్కున్నాడు మామ దొంగోడ్లాగా. ఆడు దొంగే అనుకో, కొంచెం దగ్గరికి వెళ్ళి నువ్వు వేసేసావు అనుకో, ఇంకా అయిపోయినట్టే పని అంతా. ఓకే ఓకే సూపర్ మామ, ఏమన్నా ఉందా లుక్ వచ్చేసి అయితే మాత్రం, బాబా బాబా ఎక్స్ట్రాడినరీ మామ లుక్ అయితే మాత్రం. ఓకే ఇంకా లేట్ చేయొద్దు, వేసేయి. అయిపోయాడు, ఇంకెందుకురా రోబరీలు చేయడం ఇవన్నీ అవసరమా? ఓకే మామ ఇంక కార్ని అయితే టెస్ట్ చేద్దాం పదా. అబ్బా ఇప్పటికే సాయంత్రం అయిపోయింది రా షిన్చాన్, ఫుల్ రైడ్ అయితే చేసేసాం, సంతోషం అంతా తీరిపోయింది. ఓకే కాసేపు కార్ లుక్ అయితే ఇంకా ఈ నైట్ టైంలో ఎలా ఉందో అయితే మన గాయస్కి అయితే చూపిద్దాం, మన ఫ్రెండ్స్ అందరికి అయితే. ఓకే గాయస్ ఈ కార్ నచ్చిన వాళ్ళు అయితే ఒక లైక్ అయితే వేసేసుకోండి, ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గాయస్. వీళ్ళు చెప్పా చేయకుండా కార్ అయితే తీసుకువెళ్ళిపోయారు. వీళ్ళని ఇలా కాదు. రేయ్ మైక్ షిన్చాన్, మిమ్మల్ని నమ్మి కార్ గురించి మీకు చెప్తే అక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్తే మీరు చేసే పనిదా? ఐరన్ మామ ఐరన్ మామ, ఒక్కసారి అది తిరగాలనిపించింది మామ, అందుకే ఏం అనక మామ. అరే నేను తీసుకునేవాడిని అయితే ముందే వచ్చి తీసుకునేవాడిని, మీరు తిరుగుతారని చెప్పి ఎంతసేపు ఆగా. సరే ఇప్పటికే మీరు చాలా తిరిగినట్టున్నారుగా, ఇంకే కార్ని అయితే నేను తీసుకువెళ్తున్నా. దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయాలి, మీరు ఏం చేశారో నాకు తెలియదు ఈ కారుతో అయితే. ఓకే ఈ ఒక్కసారికి మిమ్మల్ని వదిలేస్తున్నా, క్షమించి వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. ఓకే గాయస్, ఇందాలు చెప్పేసా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఓకే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట అయితే కొట్టేసుకోండి, అప్పుడే నెక్స్ట్ వీడియో అయితే మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.